పహల్గామ్లో జరిగినటువంటి దాడిపై పెద్ద ఎత్తున దేశమంతా కూడా పాకిస్తాన్కు ఎలా బుద్ధి చెప్తారనేది పెద్ద చర్చనీయాంశం. మాట్లాడదాం కాసం వెంకటేశ్వర్లు గారు. అని చెప్పండి, ఈ దాడిని కొంతమంది రాజకీయ పార్టీలు బీజేపీ వైఫల్యం అని కూడా అంటున్నారు. ఎట్లా చూడచ్చు? ఈ ప్రతిపక్ష పార్టీలకు ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఇంకా కూడా బుద్ధి రాదు. వాళ్ళు హిందువులపైన దాడి చేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా హిందువులకు మద్దతు ఇచ్చినటువంటి చరిత్రే లేదు. రెండు పార్టీలకు వంకర మాట్లాడకపోతే సక ఎందుకు మాట్లాడతారు? అరే ప్యాంట్ ఇప్పేసి సునాతులు చేసుకుంటా లేదా అని చూసి చంపిన తర్వాత కూడా ఇది మళ్ళీ వాళ్ళు ఖండించకుండా ఇది హేయమైనటువంటి దాడి అనుకుంటా భద్రతా వైఫల్యం అని ఇదోదని చెప్పేసి ఈ దొంగ తిరుగుడు ఈ వంకర మాటలు మాట్లాడేది అవుతుంది సరైన విధానం కాదు. వాళ్ళు మాట్లాడేదంట్లో ఇప్పుడు కొత్తగా మాట్లాడేది మొదటి నుంచి మాట్లాడుతున్నదే వాళ్ళకి కావాల్సింది ముస్లింల ఓట్లు, అంతకుమించి వేరే ఆలోచన ఉండదు. నిజంగా ఎట్లా చూడవచ్చు దాడి పట్ల మీరు ఏ జాతికి చెందిన వాళ్ళు, అంటే హిందువులా లేకపోతే వేరే మతానికి చెందిన అడిగి మరి చంపడానికి నిజంగా ఎట్లా చూడవచ్చు? నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. భారతదేశ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ముక్త ఖండంతో ఖండిస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి హిందువులపైన జరిగినటువంటి దాడి. ఈ దేశం పైననో లేకపోతే ఒక ప్రాంతం పైననో ఒక భాషం పైననో ఒక కులం పైననో కాదు, హిందువులపైనటువంటి జరిగినటువంటి దాడి. ఇది హిందువులపైన కుట్ర చేసి పాకిస్తాన్ చేసినటువంటి దాడి. కాబట్టి దీన్ని హిందువులపైన దాడి, సహజంగా హిందుస్థాన్ పైన దాడి, రెండో విషయం లేదు. దీన్ని ఖండించాలే కాంగ్రెస్ పార్టీ ఖండిస్తే, లేకపోతే సపోర్ట్ కూడా కూర్చోవాలి. ఏది చేయాలనో అది నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసి చూపిస్తుంది, దానికి సిద్ధమవుతుంది. కానీ దీన్ని ఈ రకంగా ఆలోచన చేయాలి తప్ప నువ్వు పాజిటివ్గా ప్రభుత్వానికి అండగా ఉంచాల్సిన సమయంలో నీ నైతికంగా నువ్వు ఓడిపోయినావు, లేకపోతే నీ ఇంటెలిజెన్స్ వైఫల్యం, నీ శాత కాదు ఏది కాదు, నువ్వు అసలు ఇంతవరకు నువ్వు ఖండించని కూడా ఖండించలే. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఈ విషయం పైన ఖండించని కూడా ఖండించలే. ఇక్కడికి వచ్చేసి ఆ మీటింగ్లో పాల్గొన్నాడు తప్ప, కానీ ఆయనకు మాట్లాడేటువంటి రైట్ కూడా లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నాం. కాబట్టి దీని విషయంలో ఆలోచన చేసేది లేదు. వాళ్ళకు ఒక విజనే లేదు ఈ దేశం పట్ల, హిందువుల పట్ల. కేవలం పక్తు ఓటు బ్యాంకు రాజకీయాలు, సంతుష్టీకరణ రాజకీయాలు చేయడం అలవాటు అయిపోయింది. ఆ దాంట్లో నుంచి బయటికి రావడానికి ఇదైతే లేదు. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ ప్రేమికులు. రాహుల్ గాంధీ కూడా చాలాసార్లు అన్నాడు, ఇది భారతమాత ఎక్కడుంది, భారతమాత అంటే ఏంది, భారతమాతకి ఏమైనా రూపం ఉందా, మీ పక్కింట్లో పుట్టిందా, మీ ఎదురింట్లో పుట్టిందా అని అడిగిండు. ఇంకా ఆయన గురించి, దేశం గురించి, హిందువుల గురించి ఏం మాట్లాడతాడు ఆయన? గతంలో నుంచి 1,80,000 ఆర్మీ రిక్రూట్మెంట్ ఆగిపోయింది, బీజేపీ ప్రభుత్వం చేస్తలేదనే విమర్శ కూడా ఒకటి వస్తుంది. ఆర్మీ రిక్రూట్మెంట్ ఎక్కడ ఆగిపోలేదు, వేరే పద్ధతిలో చేస్తూ ఉన్నారు రిక్రూట్మెంటు. కాబట్టి ఆర్మీ రిక్రూట్మెంట్ ఆగిపోయింది అని చెప్పడం ఏదైతుందో ఇది అసత్యమైనటువంటి ఆరోపణలు చేయడం అలవాటు అయిపోయిందని చెప్తా ఉన్నాను. ఇది ఏమాత్రం వాస్తవం కాదు. ఇప్పుడు చూస్తారుగా రిటాలియేషన్ ఏ రకంగా ఉంటుందో. ఆల్రెడీ 3 తీవ్రవాదులని చంపేసిండ్రు, ఇంకా చాలామందిని కూడా చూడబోతున్నారు. ఇది ఎటువైపు పోతుంది అనేది దేశ ప్రధాని, దేశ అత్యున్నతమైనటువంటి బాడీ ఉంది, వాళ్ళందరూ కూర్చొని ఆలోచన చేస్తారు, ఏం చేయాలో చేస్తారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటమి ఎట్లా చూస్తారు? ఎమ్మెల్సీ ఎలక్షన్లో మా ఓట్లు మాకు వేసుకున్నాము. ఈ 3 పార్టీలు అపవిత్ర కలయిక. ఎందుకంటే ఎప్పుడైనా సరే బీజేపీ తోటి కాంగ్రెస్ కలుస్తుందని టీఆర్ఎస్, తర్వాత టీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్, ఇది అసత్య ప్రచారాలు చేస్తున్నారు కదా. ఇవాళ మతతత్వ పార్టీతోటి కలిసినటువంటి పార్టీలు ఏంది? అలా బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసిపోయినాయి. ఇది ఫ్యాక్ట్. ఇది అదే రుజువు చేయాలనుకున్నా రుజువు చేసినాం. సో వచ్చే రోజులలో హైదరాబాద్లో కావచ్చు బీజేపీ ఎట్లా పహాగాయబోతుంది, వచ్చే ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది? వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా హైదరాబాద్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటా ఉన్నాం. హిందువులందరూ ముక్తకంతోటి వీళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని, నగ్న స్వరూపాన్ని చూసినారు. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ యొక్క స్వరూపాన్ని. ఇంకా ఉన్నది ఆల్టర్నేట్ ఒకటే, భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మాత్రమే హిందువులకు రక్షణ ఉంటుంది, భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మాత్రమే ఈ దేశానికి రక్షణ ఉంటుంది, ఉగ్రవాదుల నుంచి రక్షణ ఉంటుంది. అదే రకంగా ఈ పాత బస్తీ అభివృద్ధికి కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తేనే బాగుంటుంది. సేమ్ టైం తెలంగాణలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఈ 3 పార్టీలు ఒకటే, ఏ దానికి ఓటేసినా కానీ ఎంఐఎంకే పోతుంది, దారుసలాంకే పోతుంది. దారుసలాంలో ఈరోజు ఆఫీసులు తెరవబోతూ ఉన్నారు 3. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్, తర్వాత తెలంగాణ భవన్ ఖాళీ చేసేసి దారుసలంలో ఆఫీసు పెట్టుకోబోతూ ఉన్నారు. కాబట్టి ఈ 3 పార్టీలు ఒకటే. కాబట్టి దాంట్లో తేడా లేదు. తెలంగాణ ప్రజలకు గమనించారు, ఇలా అర్థం చేసుకున్నారు, రుజువు అయిపోయింది. కాబట్టి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీకి ఈ 3 పార్టీలకు కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. మేమైతే ఒక్కరమే స్వతంత్రంగా పోటీ చేస్తున్నాం. తెలంగాణ ప్రజలు మాకే ఓటేస్తారు, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తారు.